బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు అనంత్ భాయ్ ద్వారా చిత్తం అంటే ఏంటో తెలుసుకుందాము. మనసు మరియు ఆత్మకు మధ్య ఉన్నటువంటి లోతైన రహస్యం ఏంటో కూడా గ్రహిద్దాము. చిత్తమును ఏదైతే చిత్తంలో కూడా వృత్తి అనేది వస్తుంది. కొన్ని విషయాలు ఆత్మ ప్రతి ఒక్కదాన్ని అనుభూతి పొందుతూ ఉంటుంది. ఎంతవరకైతే మన చిత్తమును ఆధీనం చేసుకోమో మన యొక్క ఫ్రీ విల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ యొక్క స్థితి అర్థం చేసుకోవాలి. నేను క్రోధిని అని ఎప్పుడన్నా అనుకున్నామనుకోండి, ఒకసారి నేను శాంత స్వరూపాన్ని అనుకుంటే అలాగే అయిపోతూ ఉంటాం. అని ఆత్మస్థిరంగానే ఉంటుంది. ఈ వృత్తులు శాంతము, క్రోధము అనేవి కూడా ఆత్మకు సంబంధించినటువంటి వృత్తి అన్నమాట. చాలామంది ఆత్మలు ఆలోచిస్తూ ఉంటారు, ఆత్మ తను తాను వృత్తిగా అంగీకరిస్తూ ఉంటుందా? జ్ఞానపూర్వకంగా జ్ఞానపూర్వకంగా మనము మరి ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరికైనా జ్ఞానం పూర్తిగా కాకపోతే సత్యమైన విషయం ప్రతి ఒక్కదాన్ని కూడా చర్చించుకోవాలి. అదే గ్రహిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మనము నిరాశ పడుతూ ఉన్నామనుకోండి, పరమాత్మ యొక్క చింతన చేస్తూ ఉంటే యోగ సూత్రాల్లో చెప్పినట్లు పరమాత్మ చింతనతోటి ఆత్మకు శక్తి వస్తుంది అని. మన ఆత్మ యొక్క లోపాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మనం మేకప్ కాగలుగుతూ ఉంటాము. మన ఉత్సాహం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానులకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కంపారిజన్ చాలా మంది చేస్తూ ఉంటారు. దీనితోటి ఈర్ష అనేది వస్తూ ఉంది. యోగము యోగి ఎప్పుడైతే ప్రతి ఒక్కదాన్ని సుఖాన్ని సుఖంగాను దుఃఖంను దుఃఖంగాను చూడకుండా పరం శాంతి స్వరూపంలో ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్థిరమైనటువంటి ప్రాప్తి లభిస్తుంది. అందుకనే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లోకి మీరు ఎంట్రీ అయ్యి బాపూజీ చెప్పేటువంటి దివ్య పరమ జ్ఞానంను మీరు వినటానికి ప్లేలిస్ట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. రోజు కూడా మేము తెలుగులో బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్లు మీకు వస్తూ ఉంటాయి. ఇక మనము టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చర్చించేది యోగ సూత్రం లోపల అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఆత్మ మరియు చిత్తంనకు ఏంటి సంబంధము? ఈ సంబంధంను మనం క్లియర్గా జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా తెలుసుకుందాము, ప్రశ్నిద్దాము. కొన్ని ప్రశ్నలు కన్ఫ్యూజన్ కాకండి అంటూ అనంత్ భాయ్ చెప్తూ ఉన్నారు. చిత్తమును చాలామంది మనసు అనుకుంటూ ఉంటారు. మనసును చిత్తంగా భావిస్తూ ఆత్మ మనసుని గ్రహిస్తూ ఉంటుందని మనసు మరి బాపుని అర్థం చేసుకోవాలి కదా. యాక్చువల్లీ ఈరోజు మనము కొన్ని విశేషమైన చర్చనీయాంశమైనటువంటి విషయాలను ఆధ్యాత్మికంగా తెలుసుకుందాము, లోతుగా వెళదాము. ఆత్మ చిత్తం యొక్క సంబంధము అందరికీ అర్థమయ్యేది కాదు, అందరూ విశదీకరించేది కాదు. ఇది పరమ జ్ఞానము, దివ్య జ్ఞానము, అంతిమ జ్ఞానం. ఆత్మ మరియు చిత్తమును తెలుసుకుంటేనే మనము పూర్తిగా చిత్తవృత్తి నిరోధ యోగం అని అంటూ ఉంటారు. యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించటం అంటారు. అది తెలుసుకుంటేనే కదా చిత్తం గురించి వృత్తుల గురించి నిరోధించేది అని అంటున్నారు అనంతబాయి. కాబట్టి మనము చిత్తం ద్వారా ఆత్మ బాహ్య జగత్తును అనుభవం చేసుకుంటూ ఉంటుంది. మరి చిత్తము ఎలా శాస్త్రాల అనుసారంగా శక్తి ప్రవాహంగా ఉంటుంది అని తెలుసుకుంటాము. చేతనా శక్తి అంటే చైతన్య శక్తి యొక్క ప్రవాహము చిత్తంలో ఉంటుంది. అప్పుడే ఆత్మ యొక్క అనుభూతి పొందటం అనేది జరుగుతుంది. ఆత్మ ఏదైతే శక్తి చైతన్య శక్తిగా ఉంటుందో చిత్తము ద్వారా బాహ్య ప్రపంచంలోకి వెళ్తూ ఉంటుంది. చిత్తము కూడా ఉత్పత్తి అవుతుంది. ఎలాగా? స్వయం క్రియాశీలంగా అవ్వటం, ఆత్మ సాన్నిధ్యంలో ఉండటం.
ఎవరైతే సాన్నిధ్యంలో మరి ఉంటూ ఉంటారో పవర్ ఆటోమేటిక్గా ఆత్మ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ ఆపలేదు. అయితే చిత్తమును మీ ఆత్మ చైతన్య శక్తి యొక్క పవర్ యొక్క ప్రవాహము ద్వారా మరి పవర్ లాస్ అవుతూ ఉంటే మరి దాని ద్వారా ఆత్మ ప్రతి ఒక్క దాన్ని కూడా అనుభవం చేసుకుంటూ ఉంటుంది. వృత్తి అంటే ఆలోచన ఏదైతే వస్తుందో ఒక వస్తువు గురించి, వ్యక్తి గురించి అనుభూతి దాని ద్వారా చిత్తం పడుతూ ఉంటుంది, అనుభవం అవుతూ ఉంటుంది. ఒక జడము లేక క్రియాశీలం అవుతుంది. శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే చిత్తము అంటేనే మాట్లాడటం. స్వశక్తి 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 అనగా చిత్తమును ఇలా చెప్తూ కన్ఫ్యూజ్ ఎందుకు అవుతూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద జ్ఞానులు కూడా జడమునే చైతన్యంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మనసు జడమే, ఆత్మ దాని శక్తి ఇస్తేనేగా పనిచేసేది, లేకపోతే జడమే కదా. ఇది ఎందుకు ఇది క్రియాశీలం అవుతుంది, జడమని అర్థం చేసుకోవటం లేదు అని అంటే ఆత్మ క్రియాశీలమైనది, మనసు అప్పుడే క్రియాశీలం అవుతుంది. చిత్తం స్వయంగా సంకల్పం, మనసు అనేది స్వయం సంకల్పం చేయదు, ఆత్మ సంకల్పం చేస్తుంది. అందుకనే కదా ఈ డిఫరెన్స్, మెయిన్గా ఉండేటువంటి డిఫరెన్స్ని చైతన్యానికి జడానికి ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. మనకి అర్థమవుతుంది. వేదశాస్త్రాల్లో జ్ఞానము స్వశక్తి క్రియాశీలము ఆత్మ అని గ్రహించారు. స్వామి ఆత్మ అయితే శక్తి దాన్ని మనసుకు వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే కంట్రోల్ చేస్తుంది, చిత్తంకు వెళ్ళిపోతూ ఉంటుంది. చిత్తముకు చిత్తంనే స్వామిగా చేసుకుంటే ఆత్మ దానికి ఆధీనం అయిపోతుంది. మనసుకు ఆధీనము, బుద్ధికి ఆధీనమయ్యారు అంటారు. అంటే ఆత్మ కాన్షియస్ స్టేజ్లో లేకపోతే మనసుకు ఆధీనం, బుద్ధికి ఆధీనం అయిపోవటం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ యొక్క సహయోగ సృష్టిగా తయారవుతుందో శాస్త్రాల్లో చెప్పినట్టు ఈ యొక్క స్వామి శక్తి మాట్లాడుతుంది, ఆత్మ యొక్క శక్తి మాట్లాడుతూ ఉంటుంది. చిత్తము మరియు ఆత్మ లోపల పార్థికమైనటువంటి డిఫరెన్స్ను తెలుసుకోవాలి. అప్పుడే సుఖం సుఖంగా, చిత్తము క్రియాశీలంగా అవుతుంది, ఆత్మ కూడా చైతన్య శక్తి రెండు కూడా సుఖమయంగా ఉంటూ ఉంటుంది. యోగ దృష్టి ద్వారా దీని యొక్క సక్షం అంటే ముఖ్య భేదమును తెలుసుకున్నట్లయితే అదే చిత్తం యొక్క స్వామిగా అవుతూ ఉంటుంది. ప్రకృతి యొక్క స్వామి పరమాత్మగా అవుతూ ఉంటారు. ఆత్మ యొక్క స్థితి వరకు చేరుకుంటూ ఉంటుంది. పరమాత్మ స్వరూపాన్ని ధారణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. చిత్తము పరిణామంగా ప్రతి ఒక్క సెకండు చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. ఆత్మ ఏదైతే మరి అవిద్యలో ఉంటూ ఉంటుందో చిత్తం కూడా క్రియాశీలంగా అవుతుంది. చిత్తంలో ఏదైతే వృత్తులు వస్తూ ఉంటాయో ఆత్మకు చిత్తము సన్ గ్లాస్ లాగా ఉంటూ ఉంటుంది. ఆత్మకి ఏదైతే ఆత్మ సన్ గ్లాస్ అనుకుంటూ ఉంటామో దాని ద్వారా చూస్తూ ఉంటాం కదా, డైరెక్ట్గా చూడలేం. ఆత్మ కూడా మనసు ఒక సన్ గ్లాసు, దాని ద్వారా చూస్తూ ఉంటుంది, ఫీలింగ్ అవుతూ ఉంటుంది, అనుభూతి పొందుతూ ఉంటుందన్నమాట. ఆత్మ ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు, సన్ గ్లాస్ కూడా డైరెక్ట్గా చూడను లేదు. వృత్తి స్వరూపము ధారణ చేయటం జరుగుతుంది, స్వయం అర్థం చేసుకోవటం, ఆత్మ నుండి ఊర్జ బయటికి రావటము. ఆత్మ ఎప్పుడైతే ఈ వృత్తులతో పాటు సంయోగం చెందుతూ ఉంటుందో, ఏ దృష్టిని అనుభవం చేసుకుంటుందో అప్పుడు ఆత్మ వృత్తులతో పాటు సంయోగం అవుతూ ఉంటుంది. ఈ సంయోగం ద్వారా దృష్టి చూస్తూ ఉంటుంది. ఆత్మ స్వయంగా తన్ను తాను వృత్తిగా భావించదు. వృత్తి ఒక అంటే ఆలోచన ప్రతి సమయంలోనూ చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రతి సెకండు చేంజ్ అవుతున్నది కనుక అది ఏమవుతుంది, పరివర్తనాత్మకమైనది, క్రియాశీలం అవుతుంది. ఆత్మ తను తాను అర్థం చేసుకుంటుంది. నేను క్రోధిని అనుకున్నామనుకో, నేను శాంత స్వరూపం అనుకున్నా, ఆత్మ అయితే ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఈ వృత్తులు క్రోధము శాంతము అనేది కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. అయితే మనసు ఏకాగ్రత ద్వారా ఎంతవరకు అయితే చిత్తమును కంట్రోలు చేయదో అంతవరకు ఆత్మ దానిపైన అధికారాన్ని నిలుపుకోవాల్సిందే.
ఎంతవరకు ఆత్మ పూర్తిగా తన స్వామి అనుగుణంగా స్వామి తను స్వామిగా కాదో అప్పుడు త్రిగుణాలు అధికారిగా అవుతాయి. అంటే సతోరజో తమో. ఎప్పుడైతే తీన్ మూడు గుణాల యొక్క అధికారి ఆత్మ పైన ఎంతవరకైతే పూర్తి సత్యాన్ని తెలుసుకోదో అంతవరకు తన అధికారాన్ని పొందలేదు. నేను ఆత్మ అధికారిని అనుకున్నప్పుడు మనసు బుద్ధి ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. లేకపోతే చిత్తం యొక్క ఆధీనంలో ఆత్మ వెళ్ళిపోతే పూర్తి సత్యాన్ని తెలుసుకోక తన అంతఃకరణలో ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ప్రకటితం చేస్తుంది. ఆత్మ చిత్తం యొక్క అధికారి స్వామి. అందుకని చిత్తము మరియు ఆత్మ పార్థ మార్గంలో ఉంటుంది. అంతిమ జ్ఞానము ఇదే యోగ సూత్రాల లక్ష్యము. చాలా చాలా లోతైనటువంటి వ్యాఖ్యానం. ఇది మనం ఫస్ట్ టైం వింటున్నాం కదా అంటున్నారు అనంతభాయ్. ఇంకా జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్పుకుపోతూ ఉన్నారు. మరి ఏదైతే క్వాలిటీ తో పాటు మనము చాలా మంచి విషయాలను చర్చించుకుంటూ ఉన్నాము. చిత్తము చితి సమానమైనది, అంటే అది నెగిటివ్ అయిపోతే కాలిపోతూ ఉంటుంది. ఆత్మ మరియు చిత్తం అనేటువంటి శబ్దం శాస్త్రాల్లో మంచిగా చెప్పారు. ఎవరైతే స్వామిగా అధికారిగా ఉంటూ ఉంటుందో అది స్వశక్తి స్వామి శక్తిగా అని ఉల్లేఖించారు. కాబట్టి ఏ విధంగా బాపూజీ మనకు జ్ఞానంలో చెప్పారు, క్లారిటీగా కూడా అర్థం చేయించారు. శాస్త్రాల్లో ఉన్నటువంటి వ్యాఖ్యానం అంతగా కరెక్ట్గా లేదు. ఆత్మ ఏదైతే సర్వోత్తమ శక్తి, మనము ఆ చిత్తంను పట్టుకోవాలి. మనము చిత్తం యొక్క శక్తిని అన్నీ కూడా గ్రహించాలి. ఆత్మ యొక్క సత్తా అనుభవం చేసుకోవాలి. డిఫరెన్స్గా గ్రహించాలి. క్రియాశీలం అవుతుంది. క్రియాశీలము అంటే డిఫరెన్స్గా దాన్ని పని చేయటం. చాలా సుఖం దృష్టితోటి చూస్తూ ఉంటాము. ఆత్మ ఎప్పటి వరకైతే క్యారెక్టర్ తెలుసుకుంటూ ఉంటుందో అంతవరకు తన చిత్తంలో క్యారెక్టరు ఆత్మ గ్రహించలేదు. నేను బుద్ధిని మనసుని అనుకుంటే మనసు కూడా క్రియాశీలం అవుతుంది. మనసు కూడా గతిశీలం అవుతుంది. మనసు కూడా మరి చంచలంగా అవుతుంది. అయితే ఆ మనసుకు ఆత్మ పవర్ని ఇస్తూ ఉంటుంది. ఇది తక్కువ ఎక్కువ అయినప్పుడు డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. నేను మనసుని అనుకుంటే మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావా? నేను ఆత్మ అనుకుంటే మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటాం. ఏదైతే నా భాగ్యంలో రాసి ఉందో అదే నేను పొందుతాను అంటే భాగ్యము రచయిత పరమాత్మ ద్వారానే లభిస్తుంది. అయితే మనసుకి రచయిత ఆత్మ కదా. ఆత్మ పైన నువ్వు ఫోకస్ చేసినట్లయితే నీ భాగ్యాన్ని కూడా నువ్వు మార్చుకోగలుగుతావు. మనము ఏదైతే చూస్తూ ఉన్నామో మన యొక్క ఫ్రీ విల్ కాదు. ఎందుకని అంటే ఫ్రీ విల్ అంటే దీనికి కారణము ఆధీనము అవ్వటమని కూడా కాదు. మనము చిత్తమునకు ఆధీనమైతే అది ఫ్రీ విల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ అనుకున్నప్పుడే మన ఫ్రీ విల్ని ఉపయోగించినప్పుడు చిత్తంను నడిపించగలుగుతూ ఉంటాం. చిత్తం యొక్క ఫ్రీ విల్ అనుకోండి, ఆత్మ ఫ్రీ విల్ తక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఫ్రీ విల్ చిత్తమునకు సంస్కారంను మనం కంట్రోల్లో కూడా చేసుకోగలుగుతూ ఉంటాము. వృత్తులు మన కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. పరిస్థితులు మన కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. ప్రాబ్లం మన కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ప్రారంధం చక్కగా ఎలా కావాలంటే అలా మనం తయారు చేసుకోగలుగుతూ ఉంటాం. ఎందుకని అంటే ఆత్మ వెళ్ళిపోతూ ఉంది, మన ఫ్రీ విల్ కాదు కదా. ఫ్రీ విల్ కేవలం జీవన్ముక్తి పొందటానికి జ్ఞానంకు సంబంధించింది. మన యొక్క మన యొక్క ఒపీనియన్ ఇదే అన్నమాట. అయితే కొందరు జ్ఞానులు కూడా దీనిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎంత త్వరగా ఆత్మ పైన ఫోకస్ చేసి తెలుసుకుంటారో ఆత్మ చర్చ కారణం వల్ల రివైజ్ జ్ఞానాన్ని చేసుకుంటూ ఉంటే రియలైజ్ అవుతూ ఉంటారు. మనము జ్ఞానంలో ఏదైతే పర్టిక్యులర్గా బేహద్దు జ్ఞానంలో మనం ధారణ పొందుతూ ఉంటే తప్పకుండా ఆత్మ విచారసాగర మతనం చేస్తూ ఉంటుంది. జ్ఞానము పూర్తిగా అయినప్పుడే పరిపూర్ణంగా
కాగలుగుతాం. ఎవరు పరిపూర్ణంగా కాలేరు. సత్యమైన విషయం ఇదే. ప్రతి ఒక్క రోజు మనము జ్ఞానాన్ని చర్చించుకుంటూనే ఉండాలి. లేకపోతే ఎక్కడో అక్కడ ఇరుక్కుపోతూ ఉంటాం. అందుకనే జ్ఞాన సూత్రాల్లో, యోగ సూత్రాల్లో ఇదే చెప్పారు మంచిగా. సంస్కారం అంతిమ సమయం వరకు ఉంటుంది. అంతిమ సమయం వరకు కూడా ఖననం పోయేంత వరకు దగ్ధం ఇవి సంస్కారాలు కానే కావును. ఎప్పుడైతే సంస్కారాలు దగ్ధమైపోతూ ఉంటాయో, కథమైపోతూ ఉంటాయో, తగలబడిపోతాయో, అప్పుడు స్థితి కూడా మారిపోతూ ఉంటుంది. సంస్కారాలు కథమైపోతే ఇంకేమీ ఉండవు. అందుకని జ్ఞానుల కొరకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఏదైతే మనము పురుషార్థం అనేది ఎప్పటికీ వదిలిపెట్టకుండా ఉండాలి. అందుకనే అంటారు మరి మరే బినా స్వర్గ నహి జా సక్తా, చావకుండా స్వర్గానికి పోలేరు అని. అంటే సంస్కారాలను దగ్ధం చేసుకుంటే కానీ మనము జీవన్ముక్తిని పొందలేమన్నమాట. లోకల్ భాషలో కూడా ఏమని రాయబడి ఉన్నది అంటే, దేహంలో ఉంటూ విదేహి అనుభూతిని పొందాలి అని బాపూజీ చెప్పారు. అంటే బేహద్ బేహద్ స్థితిలోకి చేరుకోగలుగుతాము. ఇది చాలా చాలా తపస్సుకు సంబంధించింది. ఎప్పుడైతే అనంత జన్మల నుండి ఆత్మ ఈ భూమి మీదకి వస్తూ అనంతమైన కర్మ బంధనాలను తయారు చేసుకున్నదో, కేవలం ఒకే ఒక సెకండ్ సంకల్పం చేస్తే అవన్నీ కథమైపోతాయి అనుకుంటే ఈరోజు ఈ డిస్కషన్ ఏది జరగదు. ఏదైతే 3 రోజులు థర్డ్ 3 రోజుల్లో ఏదైతే ఓపెనింగ్ అయిపోతూ ఉంటాయో అలాగే మళ్ళీ బంద్ అయిపోతూ ఉంటాయి కూడా. అనేక జన్మల యొక్క సంస్కారాలు బంధంలోకి 3 రోజుల్లో సంస్కారాలు మళ్ళా పుట్టుకు రావచ్చు కొద్దిగా అయినా. ఇది కామన్. పరీక్షిత్తు కూడా 7 రోజుల్లోనే ఆయన స్వర్గాన్ని పొందాడు, జీవన్ముక్తిని పొందాడు. అంటే మనము వినగా వినగా 3 రోజులు విని వదిలేస్తే మన సంస్కారాలు మొదలుకొస్తాయి. అందుకనే 7 రోజులు సాప్తాహిక కోర్సు, సప్తాహం అనేది అందుకే అన్నమాట. ఎప్పుడైతే గురువు పేరుతోటి గురువు దగ్గర మరి నేర్చుకుంటామో తప్పకుండా సాధన చేస్తాం. ఇక్కడ చూడండి, వ్యాసదేవుడి యొక్క కొడుకు సుఖదేవుడు. సుఖదేవ్ జ్ఞాని అన్నమాట. జ్ఞానం ఇచ్చిన కారణం వల్ల స్వయంగా పరమ జ్ఞాని అయినటువంటి ఆయన విదేహిగా అయ్యి ఆయనకి జ్ఞానం చెప్పాడు. ఎప్పుడైతే విదేహి గురు లభిస్తూ ఉంటారో అప్పుడు ఏమైనా కాగలదు, ఏమైనా సాధించగలరు. కాబట్టి గురువు లేదే మోక్షం లేదు అంటారు. ఎందుకు లేకపోతే మాయలో ఇరుక్కుపోతూ ఉంటారు. ఏకాగ్రత 7 రోజుల వరకు చేసినట్లయితే తప్పకుండా మీ లోపల ఉన్నాయో అన్నీ కూడా సమాప్తమవుతాయి. ఏదైతే భయపడుతూ ఉంటామో తాడు కూడా పామై కాటేస్తుంది, అదే భ్రమలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు యోగి యొక్క పునర్జన్మ అవుతుంది అంటే కాదు. యోగ సమాధి ఒక జన్మలో మోక్షాన్ని, జీవన్ముక్తిని ఒకే జన్మలో పొందగలుగుతూ ఉంటారు, ప్రాప్తి పొందగలుగుతూ ఉంటారు. ఇది చాలా మంచి టాపిక్గా ఉంది అంటున్నారు జ్యోతి అనంతబాయి. యోగ సూత్రాల్లో కూడా ఎప్పుడైతే సమాధి గురించి చెప్పారో దీని గురించి విస్తార చర్చ కూడా మనం చేసుకున్నాము. సమాధి అంటే యోగము ద్వారానే. నిన్న మనం అనంతబాయి ద్వారా విన్నాం కదా, భోగం ద్వారా వికారాల ద్వారా సమాధి కాదు అని. కాబట్టి మనము ఈరోజు అది యొక్క విషయాన్ని భగవద్గీతలో కూడా ఏమని చెప్పారు, క్షేత్రజ్ఞుడు అని. ఈ ఫీల్డ్లో క్షేత్రము మరి జ్ఞానం యొక్క క్షేత్రము, ఆత్మక్షేత్రము ఒకటే. ఆత్మ ఏదైతే క్షేత్రముగా ఉంటుందో, అంటే క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. కాబట్టి ఈ యొక్క భూమి, శరీరం అనే భూమి పంచతత్వాలతో తయారైనది. కాబట్టి ఈ యొక్క పొద్దున్నే మనము ధ్యానము సాధన చేయటంతో సంస్కారాల బంధం నుండి అతీతం అవుతాము. కర్మ చేస్తూ కూడా కర్మ బంధన కొత్త ఖాతాలను తయారు చేసుకోకుండా ఉండగలుగుతాము. కొత్త కర్మలు
మ్, బంధనాన్ని తీసుకురాకూడదు. పాత సంస్కారాన్ని దగ్ధం చేసుకోవాలి. మరి సంస్కారాలు సంకల్పాలను తయారు చేస్తూ ఉంటుంది. ప్రతి సంకల్పంలో మరలా కర్మ లోపలకు కూడా వచ్చేస్తూ ఉంటే మళ్ళీ ఏకాగ్రతతోటి షార్ట్గా మరి మనము బుద్ధిని ఒక వస్తువు మీద నిశ్చయం పెట్టుకొని ఏకాగ్రతతోటి ఆమ్, సాంసారిక వస్తువుల నుండి దూరం అవుతూ, రెండోది పారమార్థికం పైన పెట్టడం ఏకాగ్రత అంటే అదే అన్నమాట. అచ్చాపరం శాంతి. ఇంకా ఈ యొక్క టాపిక్ కంటిన్యూషన్ సెకండ్ పార్ట్లో జ్యోతి ప్రకాష్ భాయ్ ఏం చెప్తారో ఏకాగ్రత ద్వారా పారమార్థికం మీద ఎలాగ సాధన యోగ సూత్రాల గురించి తెలుసుకుందాము. పరం శాంతి. నమస్తే. ధన్యవాదాలు.